అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసిందండి. విడుదలపై అయితే సో ఎప్పుడు విడుదల చేస్తారు, మనకి ఈ యొక్క రూ. 20 అనేవి అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో మనకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అయితే అందించనుందండి. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 సంబంధించి గాను నిధులు విడుదలపై అయితే ఆలోచిస్తుందన్నమాట. అంటే విడుదల చేయడానికి అయితే ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో అసలు ఇప్పుడు ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి గాను దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు అనేవి అయితే నిధులు అనేవి అయితే కేటాయించడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మనకి ఎన్నికల్లో ఏవైతే హామీలు అయితే ఇచ్చాయో, అంటే మనకి తల్లికి వందనం, అలాగే రైతు భరోసా పథకం, అంటే మనకి గతంలో రైతు భరోసా కింద ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చారండి. సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క పథకం అయితే అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి మే నెల నుంచి ఈ యొక్క పథకం ద్వారా రైతులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి గాను నిధుల విడుదలపై అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అన్న దానిపై త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.